సే నో టు డ్రగ్స్ అనేటువంటి నినాదంతో దేశాన్ని, సమాజాన్ని, యువతను, విద్యార్థులని అవగాహన కల్పించడం కోసం, వాళ్ళని చైతన్యం చేయడం కోసం హైదరాబాదు డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ కమిటీలు తీసుకున్నటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం సందర్భంగా ఈ దేశంలో, సమాజంలో ఉన్నటువంటి అనేక మంది యువతకి మేల్కొల్పు చేయడం కోసం సే నో టు డ్రగ్స్ అనేటువంటి నినాదం తీసుకోవడం జరిగింది. భగత్ సింగ్ ఆ రోజే ఈ దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది యువతి విద్యార్థులకి, అనేక మందిని కూడా నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి, స్వాతంత్రం వస్తే అనేక సమాజం వస్తుందని చెప్పేసి కలలు కానీ తన ప్రాణాలని తునప్రాయంగా ఈ దేశం కోసం అర్పించినటువంటి పరిస్థితి ఉంది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారుల కోసం, స్వప్రయోజనాల కోసం, బడా పెట్టుబడిదారుల కోసం, భూస్వాముల కోసం మాత్రమే పరిపాలన కొనసాగుతుంది తప్ప ఈ దేశంలో అనగానే వర్గాల కోసం కావచ్చు, విద్యార్థుల కోసం, యువత కోసం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కూడా ఏ ఒక్క పాలకులు ఈరోజు పరిష్కారం చేస్తున్న పరిస్థితి లేదు. అది పరిపూర్ణంగా ఈరోజు అనేక రకమైన సైడు ఆలోచనల కోసం ఈరోజు యువత పడుతూ ఉంటే వాటిని అరిగట్టడం కోసం కూడా యువతని మేల్కొల్పడం కోసం ప్రభుత్వాలు ఎట్లాంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వాన్ని కూడా మేల్కొల్పాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీనితో పాటే ఈరోజు యువతలో ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తిని బయటకు తీయడం కోసం క్రికెట్ టోర్నమెంట్ కావచ్చు, అట్లాగే చెస్ కావచ్చు, క్యారమ్ బోర్డు, కబడ్డీ, అట్లాగే ఇట్లాంటి అనేక కార్యక్రమాలని హైదరాబాద్ కమిటీలు తీసుకుంటా ఉన్నాయి. ఇప్పటికీ అనేక కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. అట్లాగే ఇది అయిపోయిన తర్వాత కూడా మొత్తం ఏదైతే క్రీడా పోటీలలో పాల్గొన్నటువంటి యువత ఉన్నారో వాళ్ళందరూ కూడా బహుమతులు ఇచ్చి ప్రోత్సాహం చేయాలని చెప్పేసేటువంటి కార్యక్రమాలను కూడా తీసుకుంటా ఉన్నాం. అట్లాగే ఈరోజు అనేక మంది కూడా రక్తం దొరకక ఈరోజు అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తలసేమియా వచ్చి అనేక మంది కూడా రక్తం దొరకక అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా రక్తాన్ని అందించాలి, తలసేమియా బాధితులకి రక్తాన్ని ఇవ్వాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ కమిటీలు ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కూడా మీరందరూ వచ్చి పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అట్లాగే ముగింపు కార్యక్రమం కూడా 23వ తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉంటుంది. అంటే ముగింపు కార్యక్రమం ఈ మొత్తం హైదరాబాద్ నగరంలో ఏ బస్తీలు ఉన్నాయో బస్తీలలో, కాలనీలలో, అపార్ట్మెంట్లలో, అనేక ప్రాంతాలలో కూడా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా 23వ తారీఖు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా పెద్ద భారీ ఎత్తున సభ నిర్వహించి వాళ్ళందరినీ కూడా సన్మానించి వాళ్ళందరికీ బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి మీరందరూ కూడా వచ్చి దానికి జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.